ఎక్స్‌ప్రెస్ రాజాకి పిలిచారు. హ్మ్. దాంట్లో ఫుల్ లెంత్ క్యారెక్టరు శర్వానంద్ గారి పక్కన క్యారెక్టర్. హ్మ్. "రేయ్! నువ్వు 45 డేస్ రా. హ్మ్. శర్వానంద్ 44 డేస్ రా." అంటే ఫుల్ లెంత్ ఉంటావు. ఇంకా ఒక రోజు ఎక్స్‌ట్రానే ఉంటావురా అన్నాడు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. 'కుమారి 21 FIPO వస్తుంది అప్పుడు. అక్కడికెళ్తే 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదు. 45 రోజుల్లో 43 రోజులు అడ్జస్ట్ అయిపోయింది. ఆ! 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదు. అంటే నేను మరీ కొత్త గదా! మాట్లాడడం రాక అంటే డైరెక్టర్‌తో మాట్లాడే అంత ఆ! పరిచయం లేదు. ఓకే. మధ్యలో ఒకతన్ని అడిగాను. ఎవరు 'సూర్యప్రతాప్‌తోనా'? అహా! ఇక్కడ గాదు. ఆ! 'గాంధీ' అన్న సినిమాకి. ఓకే. 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 'సూర్యప్రతాప్' గారి సినిమాలో ఒక 2 రోజులు క్లాష్. హ్మ్. ఇక్కడ అడిగాను. ఇక్కడ మేనేజ్ అవ్వలేదు. అక్కడ ఫోన్ చేసి అడిగితే ఒక పర్సను మేనేజ్ చేసుకోకపోతే నిన్నెందుకు పెట్టుకుంటావయ్యా? పెద్ద ఆర్టిస్టులని పెట్టుకుంటాం గదా! అంటే నేనింకా ఓకే. ఏం మాట్లాడాలో అర్థం గాల. మిస్ అయిపోయింది. ఓకే. ఒక 4 నెలల తర్వాత 'గాంధీ' అన్న కనిపించారు 'ప్రసాద్ ల్యాబ్స్‌లో'. ఒరేయ్! ఏమైపోయావురా ఇది అన్నాడు. 2 రోజులు అడ్జస్ట్ అవ్వలేదన్నా అన్నాడు. హ్మ్. ఒరేయ్! పిచ్చాయారా నీకు? 45 రోజుల్లో 2 రోజులు అడ్జస్ట్ అవ్వకపోతే ఏమైందిరా? కనపడాలి గదా! ఏదో నాకు ఒకటి చెప్పాలి చేస్తాం. గదా! అన్నాడు. చెప్పాలి గదంటే మనకి అప్పుడు కొత్త గదా! డైరెక్టర్‌తో మాట్లాడొచ్చో లేదో ఫోన్ నంబర్ గూడా తీసుకోలేదు. హ్మ్. ఆ తర్వాత 'ఏక్ మినీ కథ' చేశాను. 'కృష్ణార్జున యుద్ధం' చేశా. అవును. నాని 'నాని' గారిది. గారిది. అవును. దానిలో చాలా మంచి క్యారెక్టర్. స్పెల్లింగ్ చాలా మంచి మిస్టేక్స్. క్యారెక్టర్. స్పెల్లింగ్ అసలు ఆ! సూపర్ స్పెల్లింగ్స్ మీరు. అవును. ఇది 'శ్రీకృష్ణ లీలల' నాటకాలు బదులు నాకటాలు. హ్మ్. తర్వాత 'ఏక్ మినీ కథలో' సంతోష్ శోభన్ సినిమాలో చాలా మంచి క్యారెక్టరు. దానికి మనకి అవార్డు గూడా వచ్చింది. అవును.